హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్డీ జెన్నీస్ కిచెన్. నేను మీ ప్రియాంక. ఇవాళ బాలామృతంతో గొంట పునుగులు ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా బౌల్ తీసుకొని అందులోనికి 1 కప్ వరకు బాలామృతం పిండిని యాడ్ చేయాలి. ఇది 1/2 కేజీ పిండి అండి. ఇందులోనికి 1/2 కప్ వరకు పంచదారని యాడ్ చేయాలి. ఎందుకంటే ఆ పిండిలో ఆల్రెడీ మనకు షుగర్ ఉంటుంది కాబట్టి 1/2 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. షుగర్ వేసుకున్నాక ఇలా కలుపుకోవాలండి. షుగరు తక్కువ ఇష్టపడిన వారైతే షుగర్ యాడ్ చేసుకోకండి, అందులోని షుగర్ మీకు సరిపోతుంది. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులోనికి మనము 1/2 కప్ వరకు పాలు అనేవి వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం చొప్పున పాలు వేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. ఇలా పాలు వేసుకున్నాక ఇంకా ఇందులోనికి 1/2 కప్ వరకు వాటర్ని కూడా మనము యాడ్ చేసుకోవాలి. వాటిని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలండి. పిండి అనేది, ఈ బాలామృతం పిండి అనేది మీరు మిక్సీ పట్టి పౌడర్లా చేసుకున్నా పర్వాలేదు, లేకపోతే డైరెక్ట్గా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఇలా ఉండలు లేకుండా మనము కలుపుకోవాలండి. వాటర్ అంతా కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. మనం తీసుకున్న 1 కప్కి 1/2 కప్పు పాలు, అలానే 1/2 కప్పు వాటర్ వరకు సరిపోయింది. అంటే 1 కప్పు పిండికి 1/2 కప్పు వరకు వాటర్, పాలు కరెక్ట్ మెజర్మెంట్స్తో సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మనకి గుంట పునుగులకి పర్ఫెక్ట్గా ఉంటుంది. స్పూన్ పెట్టారంటే స్పూన్కి ఇలా థిక్గా అంటుకుందంటే మనకి ఇది అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గుంట పునుగులు వేసుకోవడానికి ఇలా పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ఒకసారి ఇదంతా కూడా ఆయిల్ బ్రష్తో మొత్తం కూడా ఆయిల్ని ఈ విధంగా మనము బ్రషింగ్ చేయాలి. ఎందుకంటే గుంట పునుగులు అనేవి అంటుకోకుండా ఈవెన్గా ఫ్రై అవుతాయి, మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. కాబట్టి ఇదంతా కూడా ఇలా ఆయిల్ చేయాలి. ఇదంతా ఆయిల్ చేశాక ఇప్పుడు మనం కలుపుకున్న పిండి అనేది ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం చొప్పున అన్నిటిలో కూడా మనం వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు వీటిని బాగా కాల్చుకున్నట్లయితే వీటిని మనము టర్న్ చేసుకోవాలండి. ఇలాగ మనము స్పోర్క్తోని ఈ విధంగా మనము వెనక్కి తిప్పి ఈ విధంగా మనం అన్నీ తిప్పుకున్నట్లయితే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెల్లగా తీసుకుంటే మనకి గుంట పునుగులు అనేవి బ్రేక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తాయి, అంటుకోకుండా కూడా నీట్గా వస్తాయి. ఈ విధంగా అన్నీ కూడా ఒకసారి బాగా తీసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి. ఎందుకంటే ఇవి మాడిపోకుండా మనము వెంటనే తిప్పుకుంటూ ఉండాలి. కాబట్టి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టినా హై ఫ్లేమ్లో పెట్టినా మనకి బేగ మాడిపోతాయి, కానీ లాన్ ఈవెన్గా మనకి ఫ్రై అవ్వవు. కాబట్టి ఈ విధంగా మనము అన్నీ కూడా తిప్పుకోవాలి స్పూన్తోని. ఇవన్నీ కూడా బాగా ఒకవైపు కాలే కదా, మిగతా వైపు కూడా ఈ విధంగా టర్న్ చేశాక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా వీటిని కూడా బాగా కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకున్నాక ఇప్పుడు వీటన్నిటిని కూడా మనము ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఇవన్నీ కూడా బాగా కాలినట్టు అయ్యాయండి. ఇప్పుడు మనము ఇవన్నీ కూడా ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలి. ఇవి మనకి ఎక్కువ ఆయిల్ అనేవి వీటికి అవసరం లేదు కాబట్టి హెల్తీగా బాలామృతంతో ఇలా గుంట పునుగులు వేసుకున్నారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనకు కూడా ఎక్కువ ఆయిల్ ఫుడ్ తిన్న ఫీల్ కూడా ఉండదు. ఇలాగ మళ్ళీ కూడా ఆయిల్ బ్రష్ చేసుకొని మిగిలింది కూడా ఈ విధంగా మనము గుంట పునుగుల్లాగా కొంచెం కొంచెంగా మనం కలుపుకున్న పిండిని యాడ్ చేసుకోవాలి. నేను కలుపుకున్న పిండి నాకు 2 టైమ్స్ కరెక్ట్గా వచ్చిందండి. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, నాకు కరెక్ట్గా నేను కలుపుకున్న పిండి అనేది ఈ విధంగా 2 టైమ్స్ వచ్చింది. ఇలా మనం వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ అయ్యాక మళ్ళీ వీటిని టర్న్ చేసి 2 మినిట్స్ వరకు మళ్ళీ కాల్చుకొని ప్లేట్లోకి టర్న్ చేసుకోవడమేనండి. అంతేనండి. ఇలా వేడివేడిగా వీటిని సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా హెల్తీగా బాలామృతంతో ఇంట్లో గుంట పునుగులు చేశారంటే ఈవినింగ్ స్నాక్స్గా తినడానికి చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మా కామెంట్స్లో తెలియజేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.